హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వీకేపీ. మీరు చూసింది వీకేపీ ఇన్ఫ్రా. ప్రజెంట్ మనం వచ్చేసి ఉప్పల్ నల్ల చెరువులో ఎస్టాబ్లిష్ చేసిన కొత్త బస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి డిస్టిక్ సర్వీస్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి ఇక్కడ. ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి ఇటు ఉప్పల్ నల్ల చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు వాటర్ అనేది నిండిందని ఓ న్యూస్ చూసాం. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి వాటర్ ఎంతవరకు వచ్చాయి అని. ఉప్పల్ నల్ల చెరువుకు సంబంధించిన ఇదంతా అప్కమింగ్ డేస్లో రైలింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఈ ఏరియాలో ఫెన్సింగ్ వర్క్ లాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఉప్పల్ నల్ల చెరువు. ఉప్పల్ నల్ల చెరువులో చూడొచ్చు వాటర్ అనేది వానలు పడడం వల్ల అక్కడైతే ఏదైతే వరద ఉంటుందో ఆ వరద అంతా వచ్చి ఈ చెరువులో చేరింది. అక్కడ చూడొచ్చు ఈ ఉప్పల్ నల్ల చెరువుని 3 భాగాల్లో విడగొట్టారు. ప్రజెంట్ ఇదైతే ఫస్ట్ పౌండ్ అనుకుంటా, చిన్న పౌండ్ ఇది. కొత్తగా రైలింగ్ వర్క్ చూడొచ్చు. అటు లాంగ్లో చూడొచ్చు ఏదో ఎక్స్కవేషన్ వర్క్ జరుగుతుందో. కమింగ్ డేస్లో ఇక్కడ మొత్తం వాకింగ్ ట్రాక్స్ ఇంకా ల్యాండ్స్కేపింగ్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ వాహనాలు పడడం వల్ల వర్క్ అనేది ఆగినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు బుర్జంతా ఇలా పేరుకుపోయిందో. ఇది వచ్చేసి ఫస్ట్ పౌండ్. ఇది ఫస్ట్ పౌండ్. అటు అనేది పేరుకుపోయింది ఒక మూలకు వచ్చి. అటు లాంగ్లో చూడవచ్చు ఇది వచ్చేసి ఇన్లెట్. ఇది అక్కడికించే ఈ వాటర్ అన్నీ వచ్చాయి ఈ ఫస్ట్ పౌండ్లో నుండి. ఇది ఫస్ట్ పౌండ్. ఇదంతా ఫస్ట్ పౌండ్లో నుండి ఈ దారి కనిపిస్తుంది మధ్యలో. ఈ దారి మధ్యలో మళ్ళీ అటు ముంగల ఓ స్పిల్వేని అరేంజ్ చేశారు ఇటు వాటర్ దుంకడానికి. సెకండ్ పౌండ్ అనమాట ఇదంతా. సెకండ్ పౌండ్ ఇది. ఈ వాటర్ ఇన్లెట్ అంతా అటు ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన ఓ లేక్ ఉంటుంది. నాకు తెలిసి పెద్ద చెరువు ఏదో అంటారు సంథింగ్ దాన్ని. అక్కడికించి ఆ వాటర్ ఫ్లో అనేది ఇక్కడ దిక్కు ఫ్లో అవుతూ వచ్చింది అనుకుంటా. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇది ఇక్కడ ఫస్ట్ పౌండ్కి సంబంధించిన ఓవరాల్ వ్యూ ఇదంతా. ఇటు మనం 2 పౌండ్స్ల మధ్యలో ఉన్న రోడ్ పైన ఉన్నాం. ఇక్కడ ఇన్లెట్ చేసాం కదా, ఇది ఇన్లెట్. అక్కడికించి వచ్చిన వరద అనేది ఇదంతా. ఎంత కొత్త రోడ్ అనమాట. 2 పౌండ్స్ మధ్యలో ఉన్న కొత్త రోడ్డు. ఇదేమో సెకండ్ పార్ట్ ఇదంతా. ఈ సెకండ్ పార్ట్లో కూడా చూడవచ్చు వాటర్ అనేది వచ్చి చేరింది. ఇక్కడ నుండి అటు థర్డ్ పార్ట్లో ఈ వాటర్ అనేది వెళ్తుంది. ఒక్కసారి అటువైపు ఉన్న రిఫ్లెక్షన్ చూడండి. మిర్రర్ ఇమేజ్ కనిపిస్తుంది నీళ్ళలా. అటు బిల్డింగ్స్ అవి బండ్లు అవి నిలబడ్డాయి కదా, దాని రిఫ్లెక్షన్ చూడండి ఒకసారి ఎలా పడుతుంది. మిర్రర్ ఇమేజ్. పౌండ్ 1 దిక్కు అయితే వాటర్ అయితే స్టేబుల్గా ఉన్నాయి. ఇటు 2వ పౌండ్లో చూడండి వాటర్ వేవ్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడొచ్చు పిల్లలు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు వచ్చి. ఇది వచ్చేసి సెకండ్ లెవెల్ పౌండ్. ఇది లెవెల్ 2 పౌండ్ దిక్కు. అంత లెవెల్ 2 పౌండ్. ఒక్కసారి స్కై చూడండి, వాన పడే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వెదర్ అయితే ఇలా చల్లగా. ఈ
లెవెల్ 2 పాయింట్ దగ్గర చూడొచ్చు. ఇది దిగబడింది, ఇక్కడ మట్టి అనేది దిగబడింది, లూజ్గా ఉందేమో సాయిల్, దిగబడింది పక్క. జేసీబీ ఉంది కదా, ఈ ఇటాచి ఇది పనిచేస్తుంటే ఇక్కడ భూకంపంలాగా ఇట్లా కదులుతుంది అనమాట. బ్రేక్ చేస్తుంటే కదులుతుంది ఏరియా అంతా. భూకంపంలాగా కదులుతుంది. అతను ఇట్లా సడన్గా కొడతాడు కదా కింద, ఫోర్స్లో కొడితేనే భూకంపంలాగా ఏర్పడుతుంది. ఇది వచ్చేసి లెవెల్ 3లో చూడొచ్చు. వాటర్ అనేది నిండింది మొత్తం. ప్రజెంట్ ఇది వచ్చేసి రెండో రోడ్ అనమాట. అటు లాంగ్లో 1, 2, ఇది వచ్చేసి రెండో రోడ్డు. ఇక్కడ వాటర్ లెవెల్ చూడొచ్చు. అంటే అంత హైట్లో ఏం లేవు, కింద 2 ఫీట్లంతా హైట్లోనే వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది. చూడొచ్చు 4 వాళ్ళు జాగింగ్ కూడా చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు చూడడానికి. ఇప్పుడు ఒక వర్క్ జరిగింది ఇక్కడ సైడ్స్లలో మొత్తం. ఏమైందంటే ఇవైతే స్టోన్స్ అరేంజ్ చేశారు కదా ఇంక్లైన్లో, దానిపైన కాంక్రీటింగ్ వేశారు. ఆ కాంక్రీటింగ్ రిమూవ్ చేసి స్టోన్ క్లాడింగ్ అనేది పైన వరకు అరేంజ్ చేస్తారేమో. ఈ స్టోన్ రబలింగ్ వర్క్ అనేది. ఇది వచ్చేసి అవుట్లెట్. ఇది ఒక్కసారి సన్ సెట్ వ్యూ చూడండి, అదిరిపోయింది ఒకసారి ఇక్కడ. నల్ల చెరువులో ఇది వ్యూ సూపర్గా ఉంది కదా. వాటర్లో రిఫ్లెక్షన్ చూడండి ఒకసారి ఎట్లుంది. ఇదంతా ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన వర్క్ ఇదంతా. ఇదంతా ఉప్పల్ నల్ల చెరువు ఓవరాల్ వ్యూ ఇది. ఇక్కడికించి అప్కమింగ్ డేస్లో ఈ బ్రిడ్జ్ పైన నుండి అటువైపు వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇటు రీటైనింగ్ వాల్కి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్. అవతల స్పిల్వే ఉంటుంది, ఆ స్పిల్వే పైన నుండి వాటర్ అనేది దుంకుతాయి. అక్కడ లాంగ్లో కనిపిస్తుంది అది వచ్చేసి డ్రైనేజ్ లైన్కి సంబంధించిన వాటర్ని డైవర్ట్ చేశారు అప్పట్లో, ఆ వాటర్ అవి. ఒకసారి ఓవరాల్ యూజ్ చేద్దాం. అప్కమింగ్ డేస్లో ఇక్కడ ఇంకా వర్క్ జరిగేది ఉంది కొంచెం. ఇక్కడికించి ఈ వాటర్ అనేది అటు పిర్జాది కూడా లేక్ వైపు వెళ్తాయి. ఇదంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న అవుట్లెట్ అనమాట ఇదంతా. ఇక్కడ స్పిల్వే చూడొచ్చు, అవతల సింగిల్ గేట్ ఉంటుంది అవతల. ఇంకా వాటర్ ఫుల్ అయ్యాయి అనుకో, ఈ స్పిల్వే ఉందిగా, ఈ స్పిల్వే పైన నుండి వాటర్ అనేది దుంకుతాయి. దుంకి అటు పెడ్జాది కూడా చెరువు ఉంటుంది, అటువైపు వెళ్తాయి ఈ వాటర్ అని. ఒకసారి ఇక్కడికి నుంచి వ్యూ చూద్దాం, ఓవరాల్ లేక్ వ్యూ. అక్కడ లాంగ్లో చూడవచ్చు, అక్కడ ఆ బిల్డింగ్స్ యొక్క రిఫ్లెక్షన్ మొత్తం వాటర్లో పడుతుంది. ఒకసారి సన్ సెట్ చూడవచ్చు. ఇటు మన లెఫ్ట్ సైడ్లో ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన పిల్లర్స్ చూడవచ్చు. ఇవన్నీ ఒకసారి సన్ యొక్క రిఫ్లెక్షన్ చూడవచ్చు నీళ్ళలో. చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. హ్యావ్ ఎ నైస్ డే.